అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను హెయిర్ అనాలిసిస్లో హెయిర్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి, మనం హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలాస్టిసిటీ అనేది పోకుండా అనేది చెప్తున్నానండి. ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే, హెయిర్ని మనము ఒక ఫాలికల్ తీసుకొని ఇలా సాగదీసామనుకోండి, అప్పుడు హెయిర్ జనరల్గా ఎట్లా అంటే ఏ హెయిర్ అయినా కానీ తెగిపోతుందండి. స్లోగా మనం ఇలా అన్నప్పుడు అది సాగ్ అవుతుంది అనుకోండి, హెయిర్ ఎలాస్టిసిటీ ఆ హెయిర్కి మంచిగానే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎలాస్టిసిటీ హెయిర్కి ఎప్పుడు పోతుంది అంటే, మనం ఎండలో ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, అలాగే డిఫరెంట్ కెమికల్స్ అనేది యూజ్ చేసినప్పుడు, హెయిర్ కర్లర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్ ఎక్కువగా వాడినప్పుడు కూడా హెయిర్ ఎలాస్టిసిటీ. తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా మనం హెయిర్ని అలాగే వదిలేసి రెగ్యులర్ మన యాజ్ యూజువల్ లైఫ్లో అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, హెయిర్కి కావాల్సిన మాయిస్ట్ని అందించకుండా ఉన్నప్పుడు కూడా హెయిర్ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుందండి. అలాగే డైట్ అయితే చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకుంటూ ఉండాలి. డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో చెప్తారండి, వాటర్ ఎక్కువ తీసుకోండి, ఆకుకూరలు తినండి, తర్వాత స్ప్రౌట్స్, నట్స్ తినండి, మిల్క్ తీసుకోండి, స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తక్కువగా తీసుకోండి, స్ట్రెస్గా ఉన్నప్పుడు పబ్లిక్లోకి వెళ్ళిపోండి అని హెయిర్ అనాలిసిస్లో ఎలాస్టిసిటీ గురించి. ఓకేనా అండి? బాయ్ అండి.